ఒక్క సినిమా లేదు, బాలీవుడ్ లో కూడా పెద్దగా ఆఫర్లు లేవు. అయినా సరే సౌత్ టు నార్త్ హాట్ టాపిక్ అవుతుంది పూజా హెగ్డే. ఫోటో షూట్లతో తప్పించి సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని పూజా హెగ్డే లైమ్ లైట్ లోకి రావడానికి రీజన్ ఏంటి? అసలు సౌత్ లో ఒక్క సినిమా కూడా లేదు. బాలీవుడ్ లో కూడా 1-6 సినిమాలతో కెరియర్ కంటిన్యూ చేస్తోంది. అయినా సరే ప్రస్తుతం పూజా హెగ్డే గురించి తెగ చర్చించుకుంటున్నారు జనాలు. సినిమాల్లో పెద్దగా ఏం కనిపించకపోయినా లైమ్ లైట్ లోనే ఉంది పూజ. ఇన్నాళ్లు కెరియర్ లో బిజీగా ఉన్న ఈ 33 ఏళ్ల ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రేమలో పడిందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతోందని ప్రూఫ్లు కూడా చూపిస్తున్నారు సోషల్ మీడియా జనాలు. పూజా హెగ్డే పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మధ్య రోహన్ మెహ్రాతో కలిసి కనిపిస్తున్న పూజ కెరియర్ లో బ్రేక్ దొరకడంతో లవ్ లైఫ్ మీద కాన్సంట్రేట్ చేసిందని, అందుకే డేటింగ్ చేస్తోందని టాక్. అంతేకాదు ఆల్రెడీ డేట్ చేస్తున్న వీళ్ళిద్దరూ పూజా ఫ్యామిలీతో కలిసి లంచ్ డేట్ కి వెళ్లడంతో పూజ రోహన్ పెళ్లి ఖాయం అయినట్లు రూమర్ బాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. బాలీవుడ్ నిర్మాత కొడుకైన రోహన్ మెహ్రా హీరోగా, యాక్టర్ గా కొన్ని సినిమాలు చేశాడు. ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ నడుస్తున్న టైంలో రోహన్ పూజా పేరెంట్స్ ని రెస్టారెంట్ లో కలవడంతో పూజ, రోహన్ తమ రిలేషన్ ని అఫీషియల్ చేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పూజ ప్రస్తుతం సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి హీరోగా సాజిద్ నడియాడ్వాలాతో సంకీ సినిమా చేస్తోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న వచ్చే సంవత్సరం వ్యాలంటైన్ డే కి రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు షాహిద్ కపూర్ జంటగా మలయాళ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న దేవా సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మరి సినిమాలు చేస్తూనే పెళ్లి చేసుకుంటుందో లేక ప్రాజెక్ట్స్ అయ్యాక పెళ్లి చేసుకుంటుందో అని ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్.